అమెరికా తగలడుతూనే ఉంది. లాస్ ఏంజల్స్లో పుట్టినటువంటి మంట ఇంకా ఆరట్లేదు. కోట్లకి కోట్ల రూపాయల డబ్బులు ఖర్చు పెడుతున్నారు. గంటకి $2000 పెట్టి విమానాల ద్వారా నీళ్లు చల్లిస్తున్నారు. ఆ నీళ్లు చల్లడం కోసం దేశంలోని ఇతర ప్రాంతాలలోని నీళ్ళనన్నిటినీ తీసుకుపోయి పోస్తున్నాడు. అక్కడ తాగునీటి కొరత ఏర్పడినటువంటి పరిస్థితి. అంతంత ఖర్చు పెడుతున్నా అక్కడ నీళ్లు మంట ఆరట్లేదు. క్రమంగా లాస్ ఏంజల్స్ నగరంలో రగిలినటువంటి కార్చిచ్చు ఇళ్ళు, చెట్లు, పుట్టల్ని కబళిస్తూ విలయతాండం చేస్తూనే ఉంది. అత్యంత ఖరీదైన గృహాలు బూడిద కుప్పలుగా మారిపోతున్నాయి. మనుషులతో పాటు పక్షులు, జంతువులు మంటల్లో పడి కాలిపోతున్నాయి. కార్చిచ్చులో మృతుల సంఖ్య 16కి చేరుకుంది. అదే సందర్భంలో ఈటాన్ ఫైర్లో 11 మంది, పసిఫిక్ పాలిసేడ్స్ ఫైర్లో 5గురు ప్రాణాలు కోల్పోయినట్టు చెప్పారు. కీలలు ఇప్పటికిప్పుడు ఆరిపోయే పరిస్థితి అయితే లేదు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది. కార్చిచ్చు మొదలైన తర్వాత కొందరు కనిపించకుండా పోయారు. వాళ్ళ ఆచూకీ కోసం అధికారులు